హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇవి ఇప్పుడు చిటపట అంటుండగా కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. మరోసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని 2 యాడ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేయట్లేదు. ఈ విధంగా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. మరోసారి ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయండి. మనం బీన్స్ని వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకున్న రెసిపీ అండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ బీన్స్ ఫ్రై తిన్నట్లయితే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు బీన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోతుంది. మరో 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, కొంచెం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి. మనం ఇంట్లో చేసుకునేదేనండి, ఇది బయట నుండి తెచ్చింది కాదు. అంతేనండి, ఇంకా స్పైసెస్ అనేది ఏది ఉండదు. చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. స్పైసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర తురుముని యాడ్ చేసుకుందాం. మరోసారి ఆ కొత్తిమీర అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.